హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సండే, ఏదైనా వెరైటీగా నాన్ వెజ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చికెన్, మటన్, ఫిష్, బిర్యానీ ఇవన్నీ కామన్గా తిని బోర్ కొట్టేసింది అనిపించింది. సో ఎప్పుడో ఒకసారి మా బామ్మది ఈ ఏరియాలో ఒంగోలు దగ్గరలో తలకాయ కూర మంచి ఫేమస్ అని చెప్పి, సో అక్కడికి వెళ్తాం ఈరోజు. తీసుకొద్దాం, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మొత్తం వీడియో చూడండి, అది ఎక్కడ ఉంది ఏందనేది మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. మంచి ఫేమస్ అంట, చూద్దాం రండి. ఇది ఒంగోలు నుంచి చేమకుర్తి వెళ్ళే రోడ్డు, ఒంగోలు కర్నూలు రోడ్డు ఉంది కదా. సో ఆ రోడ్లో మనం పారామీటర్ దాటేసి ఇంకా ముందుకు వెళ్తే ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఎస్ఎస్ఎన్ కాలేజ్. సో ఇటువైపు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే ఎస్ఎస్ఎన్ కాలేజ్. సో ఈ ఎస్ఎస్ఎన్ కాలేజ్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకి లెస్ దాన్ హాఫ్ కిలోమీటర్ అలా వెళ్ళారంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు మునగ చెన్నయ్య కోల్డ్ స్టోరేజ్ అనేది ఒకటి కనిపిస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ సో ఈ మునగ చెన్నయ్య కోల్డ్ స్టోరేజ్ హనుమాన్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది. సో దాని పక్కనే ఇక్కడ ఉన్నటువంటి చాలా చిన్నది హోటల్. ఇది చూడడానికి మనకి ఏదో వైన్ షాప్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది హోటల్. దీని పేరు వచ్చేసి ఆరిఫ్ హోటల్. సో ఇక్కడైతే తలకాయ కూర బాగా ఫేమస్ అని విన్నాను. సో అందువల్ల నేను ఇవాళ వచ్చా తీసుకోవడానికి. చూద్దాం ఇక్కడ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఆరిఫ్ హోటల్. ఇది పారామీటర్ దాటిన తర్వాత ఎస్ఎస్ఎన్ కాలేజ్ దగ్గరలో ఉంది. సో ఇక్కడైతే తలకాయ కూర, చేపల పులుసు బాగా ఫేమస్. ఇదైతే నేను విన్నాను, కానీ ఇక్కడ నాకు బోర్డు కూడా ఒకటి కనిపించింది, కౌజు పిట్టల ఫ్రై అయితే లభిస్తుందంట. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మీరు ఎప్పుడైనా ట్రై చేసారేమో కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైము ఖచ్చితంగా ఈ కౌజు పిట్టలు అయితే ఫ్రై నేను ట్రై చేస్తాను. సో ఇప్పటికైతే నేను తలకాయ కూర ఆర్డర్ పెట్టాను. చూడండి మొత్తం బండ్లు, ఇంత చిన్న హోటల్కి ఇంత బాగా ఆటోల్లో కారుల్లో కూడా వచ్చున్నారు. సో ఫేమస్ అన్నారు. నేనైతే తలకాయ కూర ఆర్డర్ పెట్టినాను. అది వచ్చే లోపల బ్యాక్ సైడ్ ఇలా వేసి డ్రింక్ చేస్తారనుకుంటాను. డ్రింక్ చేసే వాళ్ళు ఉండొచ్చు, తినేవాళ్ళు ఉండొచ్చు. ఇలా చిన్న చిన్న గుడిసెల్లాగా పెట్టున్నారు. చిన్న హోటల్ ఇది. ఎంత ఫేమస్ ఎందుకో మనకైతే తెలియదు, ఒకసారి తింటే అర్థమవుతుంది. సో ఈ లోపల తలకాయ కూర ఆర్డర్ అయితే వచ్చేసింది. తీసుకొని ఇంటికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే నేను అనుకునేది రాగి సంగటి అనుకున్నాను. సో రాగి సంగటి నేను ఇంట్లో చేయించాను. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ ప్యాకెట్ వచ్చేసి 290 రూపీస్. ఒక 4 నుంచి 5 అయితే తినొచ్చు. కలర్ చూడండి, ఇది కారం వేసారా కలర్ వేసారా అర్థం కావట్లేదు, కానీ టేస్ట్ చూస్తే కానీ అర్థం కాదు. కలర్ అయితే మాత్రం రెడ్డిష్గా, నోరైతే ఊరిపోతుంది. ఇది తలకాయ కాళ్ళ కూర, ఒట్టి తలకాయ కాదు, తలకాయ కాళ్ళు కూర. ఇది మటన్. సో రాగి సంగటి వేసాను, పక్కనే తలకాయ కూర. అది వేడి రాగి సంగటితోటి తిందాం, టేస్ట్ చూద్దాం. పర్లేదు. ఇంకా ఒకసారి టేస్ట్ చూస్తే కానీ మనకి బాగా వేసారు. బాగా గట్టిగా అద్దుకొని, రాగి సంగటి తెలుసు కదా, వేడివేడిగా అద్దుకొని తింటుంటే సామిరంగా. ఇందులో మెత్తటి ముక్కలు కొద్దిగా తక్కువే, కానీ ఉన్నాయి. బ్రెయిన్ ఇవన్నీ ఉంటాయి. మొత్తానికి టేస్ట్ అయితే చాలా బాగుంది, కారకారంగా ఉంది. రాగి సంగటిలోకి అదిరిపోయింది. సో మీరు ఎప్పుడన్నా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇది ఆరిఫ్ హోటల్. నేను చెప్పిన అడ్రస్ ప్రకారం చేమకుర్తికి వెళ్ళే రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, మునగా చెన్నై కోల్డ్ స్టోరేజ్ పక్కన. సో ఇంకా ఇక్కడ కౌజు పిట్టలు ఫ్రై కూడా ఫేమస్ అని చూసాం కదా. సో నెక్స్ట్ టైం నేను అది ట్రై చేస్తాను. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఫేమస్ ఒంగోలుకి పారామీటర్కి దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎన్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ఆరిఫ్ హోటల్లో తలకాయ కూర వీడియో. సో మీరు ఆల్రెడీ ఇందులో టేస్ట్ చేశారా, ఇంకేమన్నా ఫేమస్ ఉన్నాయనేది కమెంట్లో చెప్పండి. సో నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.